ఈరోజు మంగళవారం మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్ర దేవత ఇంద్ర. సప్తమి కలిసి వచ్చడం వల్ల ఈరోజు ఇంద్రాయ నమః అనే నామమంత్రం మనం ఏదైనా జీవితంలో పోగొట్టుకో ఉంటే, గౌరవమో, డబ్బో, లేదా ఇంకేదో వ్యాపారంలో నష్టమో, లేదా ఏదైనా అపవాదాలో, ఇటువంటివి నిందలో, ఇటువంటివి ఏదైనా వచ్చింటే రాబోయే రోజుల్లో అది మనకి విరుద్ధంగా మారుతుంది. అది ఏదైనా కూడా మనం చాలా కష్టపడి బిజినెస్ లాస్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ చేసి ఉంటాము. ఈ రోజు సప్తమి ఇటువంటి మృగశిర నక్షత్రం ఇంద్రాయనం అనుకుంటే అది బాగా డెవలప్మెంట్ అవుతుంది. అంటే పోగొట్టుకున్నది మళ్ళీ లభిస్తుంది అని అర్థం. ఈరోజు ఎవరైనా కూడా ఓం ఇంద్రాయ నమః అనే నామాన్ని జపిస్తే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యకరంగా, సుఖంగా మరియు సంతోషంగా, ధనధాన్యం సమృద్ధి జరుగుతుంది మరియు సుఖభాగ్యములు అభివృద్ధి చెందుతాయి, మంచి వైపు వెళ్తారు అని అర్థం. అంటే మీ జీవితంలో ఏదైతే లోపమో అనిపిస్తుందో దాని నుంచి బయటకు వస్తారు అని. అందువలన ఓం ఇంద్రాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ నమః. అందరూ చక్కగా ఈ నామాల్ని జపించండి. ఈరోజు మంత్రబలం అందరికీ ఉపయోగపడుతుంది. జీవితంలో కొందరు జనాలు అంటే మన చుట్టుపక్కన మన వాళ్ళు అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మాట తెలియచేస్తున్న జాగ్రత్తగా వినండి. దుష్టులకి అవమానం గురించి భయం ఉండదు. వాళ్ళ దుష్టులు వాళ్ళకి అవమానం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు చెడుదాన్ని ఎదుర్కొంటారు, దాంట్లోనే పేరు తెచ్చుకో ఉంటారు. వాళ్ళకి అది గౌరవంగా భావిస్తూ ఉంటారు. వాళ్ళకి అవమానాలు ఏమి ఉండవు. బుద్ధివంతులకి జీవితంలో ఎలా బతకాలి అని భయం ఉంటుందా? నిజంగా ఉండదు. బుద్ధిజీవులు వాళ్ళు ఏదైనా కష్టపడి బతికేస్తారు. బుద్ధివంతులు వాళ్ళకి ఇది అది అని ఏమి ఉండదు. అరే సర్వైవల్కి మనం ఏం పని చేసినా మనం బతకగలమో అనే సత్యాన్ని వాళ్ళు గ్రహించుంటారు. అలా తెలివివంతులు వాళ్ళకి ఎలా బతకాలి అనే భయం వాళ్ళకు ఉండదు. చెడ్డ వాళ్ళకి అవమానం భయం అనేది ఉండదు. ఇంద్రియ నిగ్రహాలకు ఎటువంటి విషయాలపైనైనా వాళ్ళకి పట్టు ఉంటుంది, ఏదైనా సాధించగలరు. ఇక కృతకృతువులు అంటే కోమా స్టేజ్లో ఉన్నవారు, తెలివి లేనివారు, అంటే వాళ్ళకి మంచి చెడు అనే వ్యత్యాసం ఉండదు. ఇక వాళ్ళు బతుకున్నారా చనిపోయారా అని కూడా వాళ్ళకి వ్యత్యాసం ఉండదు. ఏం తెలియదు వాళ్ళకి. ఇక వాళ్ళకి ఏదైనా తగిలితే దానివల్ల బాధ అని కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి చావుల గురించి భయం ఉండదు. దాన్ని కూడా ఆనందంగా చూస్తారు, వాళ్ళు ఆనందంగా స్వీకరిస్తారు కూడా. అలా ఎవరిలో ఏది నిగ్రహత ఉంటుందో, ఎవరిలో ఏ గుణాలు కావాలో, ఎవరిలో ఏది కావాలనేది వాళ్ళనే నిర్ణయించబడి ఉంటుంది. వాళ్ళు ఎన్నుకునే మార్గాన్ని బట్టి వాళ్ళకి దాంట్లో భయం లేదు అని మనం డిసైడ్ చేయొచ్చు. కానీ మీరు అందరూ గుర్తుపట్టుకోండి ఈరోజు మంచి మాట. జీవితంలో ఆలోచించకుండా మాట్లాడే మాట అనుక్షణం మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది. అది పరమసత్యం. ఇది రాసి పెట్టుకోండి. అందుకే ఏదైనా మాట మాట్లాడేక ముందు అవసరంలో ఆలోచించి మాట్లాడండి, లేదా జీవితాంతం మీరు ఆలోచిస్తూనే ఉంటారు ఆ మాట గురించి. అలాంటి పరిస్థితులు మీరే కారణమవుతారు, ఎదుటి వాళ్ళు కాదు, మీరే కారణమవుతారు. ఎందుకంటే మాట్లాడింది మీరే కాబట్టి అలా పరిస్థితులు మీరే తెచ్చుకుంటారు. అందువలన ఆలోచించి మాట్లాడడం మంచిది అనేది ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు మీకు అందరికీ కూడా చాలా వరకు ఈ ధర్మ సందేహాల్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒకటి చెప్పేస్తారు. ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి బాబోయ్ నేను ఎంత కష్టపడి జనాలకి వైజ్ఞానికంగా, సంప్రదాయాలుగా, పురాణాలుగా, కథలుగా అన్ని తెచ్చి భాగవతాలు, మహాభారతాలు, రామాయణం అన్ని విషయాల్లో కూడా ఎత్తుకోవచ్చు ముందు పెట్టి, పరమేశ్వర మీరు ఆలోచించుకోండి ఇది పరిస్థితి. ఏం చేసేవారంటే ప్రతిరోజు కూడా శ్రీరాముల వారు పూజ చేసేవారు. దశరథ మహారాజుల వారు స్వర్గస్థులు అయిపోయారు అని తెలిసిన తర్వాత పిండ ప్రదానం చేశారు శ్రీరాముల వారు. మరియు ఆ సమయంలో కూడా అడవిలో కూడా ప్రతిరోజు కూడా శివధ్యానం చేసేవారు, భార్యాభర్తలు శివ పూజ చేసేవారు. ఇటువంటివి ఎన్నో కైంకర్యాలు మనకి జరిగే ఆధారాలు ఉన్నాయి. త్రేతాయుగంలోది, ద్వాపర యుగంలోది అంటే ఇటువంటివి ఎన్నో కైంకర్యాలు మనకు ఆధారాలు లభిస్తాయి. అంతెందుకు కలియుగంలో కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి వీటికి. ఎవరైనా మన ఇంట్లో స్వర్గస్థులు అయినప్పుడు 1 సంవత్సరం వ్రతాలు లేదు, యజ్ఞ యాగాదులు లేవు అంటే బ్రహ్మత్వాన్ని వహించకూడదు పూజలకి అని మాత్రమే ఉంది, కానీ వేరే ఇంకేమీ లేదు. దయచేసి పూజలు అన్నీ చెయ్యొచ్చు. ఇంటికి తోరణం నిషిద్ధం, ఇంటి బయట ముగ్గు నిషిద్ధం అన్నారు. ఎందుకంటే బయట తోరణం కట్టి ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఏదో శుభ సమారంభం జరుగుతుంది అని అతిథులు వచ్చేసేవారంట. ఇంత పూర్వంలో వచ్చేవారు కదా భిక్షాందేహిని. అలా ఎవరైనా రోడ్డు దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా సాధులు సత్పురుషులు వచ్చేస్తే వీళ్ళు అకస్మాత్ లోపల ఏదైనా శోకంలో బాధలో ఉంటే వాళ్ళు వచ్చి భిక్షాందేహి అంటే వాళ్ళు పెట్టడానికి ఏమీ ఉండదు కదా, శోకంలో ఉంటారు. ఆ సృష్టితో వాళ్ళకి భోజనం పెడితే మళ్ళీ కర్మ వస్తుంది అని దానికి ఒక సింబాలిక్ ఇచ్చారు. ఏమని? తోరణం కట్టకూడదు, ముగ్గు వేయకూడదు అన్నారు. అదే విధానంగా ఇదే సనాతన ధర్మంలో కొన్ని కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ 14-12 రోజులు
ముఖంలో కుంకుమ పెట్టుకోరు, లేదో ముఖంలో ఏది అలంకరించుకోరు, సింగారం చేసుకోరు, పూలు పెట్టుకోరు. ఇది కూడా ఏంటంటే వాళ్ళు చూడంగానే అరే వీళ్ళ ఇంట్లో ఏదో బాధ శోకంలో ఉన్నారు, ధైర్యం చెప్పాలి అనే సింబాలిక్. చూడండి మన పూర్వీకులు ఎలా ఇచ్చారు. కానీ పూజలు చేయకూడదు, ఇంట్లో గంట కొట్టకూడదు, అగరబత్తులు వెలిగించకూడదు, దీపం వెలిగించకూడదు అంటే పూర్వంలో, ఇప్పుడు కరెంట్ ఉంది, పూర్వంలో దీపాలే ఉండేది ఇంట్లో. అది ఏంటి, కెరోసిన్ దీపం లేదా కొబ్బరి నూనెతో దీపం, అవన్నీ దీపాలు కదా. అట్లయితే అప్పుడు చీకట్లో ఉండేవారేమో అంతా. మీరు చెప్పే ఆచారాలు, మీరు చెప్పే సంప్రదాయాల గురించి ఆలోచిస్తే అప్పుడప్పుడు అవైజ్ఞానికమైన ఆచారాలు ఇవన్నీ, దీన్ని ఫస్ట్ దూరం పెట్టండి అని 10 సంవత్సరాల నుంచి మీ దగ్గర దండం పెట్టి పూజలు చేసుకోండి. 14 రోజులు అయిపోయిన తర్వాత పర్లేదు, ఇంట్లో కలశాలు పెట్టేదొద్దు, వ్రతాలు యజ్ఞ యాగాదులు చేసేదొద్దు, నిత్యము దీపం వెలిగించండి, మానసికంగా ధైర్యం వస్తుంది. ఇంట్లో తల్లో తండ్రో చనిపోయింటారు, ఆ పిల్లలు పూజలు చేయకూడదు, అవి చేయకూడదు అనేస్తే అప్పుడు వాళ్ళు మానసికంగా క్షోభానికి ధైర్యం కోల్పోయి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. లేదు అంటే తల్లిదండ్రుల ముందు పిల్లలు చనిపోతే దానంత నరకం ఉండదు. ఆ టైంలో వాళ్ళు పూజలు చేయొద్దండి, అది చేయకండి అనేస్తే వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతే వాళ్ళు డిప్రెషన్ వచ్చి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. ఎందుకంటే డిప్రెషన్ అలా చేసేస్తుంది. అందుకు ఏం చేశారు, పారాయణాలు చేయండి, విష్ణు సహస్రనామం చదువుకోండి. ఇవన్నీ కూడా మన పూర్వంలో ఆధారాల సమేతంగా ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్తూ ఉంటే దీనికి ఒక సముదాయం మాత్రం ఇంట్లో పూజ చేయకూడదు, దీపాలు పెట్టకూడదు అని ఇలా ప్రచారం చేసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు మహోత్తరమైన పెద్ద ఆయన తన ప్రవచనాల్లో చాలా మంచిగా చెప్తున్నారు. అతనికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు 11 సంవత్సరాలు ప్రతి నెలకి ఎక్కడో ఒక చోట ఇవి చెప్పి చెప్పి ఒక సముదాయం మారలేదు. మన వాళ్ళంతా మారారు, ఒక సముదాయం మార్చడానికి కాలేదు. కానీ ఒక పెద్ద ఆయన వల్ల నిజంగా ఆయన ప్రవచనాల్లో ఎక్కడ వెళ్ళినా కూడా అందరికీ తెలియచేస్తున్నారు. ఇది చాలా తప్పు, ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంట్లో పూజ చేయకూడదు అనేదే ఆ మాటే తప్పు అన్నారు. అటువంటి అద్భుతమైన ప్రవచనాల్లో కలిపి చెప్తూ ఉన్నారు. దేవస్థానాలకు వెళ్ళండి, మంత్రాలు చేసుకోండి, అన్ని చేయండి అని చెప్తున్నారు. దాన్ని నిజంగా వాళ్ళకి నా తరపు నుంచి శిరసాష్టంగా నమస్కారాలు. ఎందుకంటే 11 సంవత్సరాలు ఈ విషయంలో శ్రమించి జనాల్లో ఇటువంటి నమ్మకాల నుంచి బయటికి తెలియకపోతున్నాం. అందుకే ఆ పెద్ద ఆయన ఇటువంటి విషయాలు మాట్లాడడం వల్ల ఇంకా కాస్త అవగాహన పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. చాలా మంచిది. ఇళ్లలో పూజ గదిలో విగ్రహాలకి ముఖంలో ఎటువంటి అలంకరణ లేకుండా విగ్రహాలు కనబడకూడదు. ఖచ్చితంగా పసుపు, కుంకుమ లేదా గంధమైన నుదుటిలో విగ్రహానికి ఉండాలి. ఏ విగ్రహమైనా మీరు దేవుడి గదిలో పెట్టినప్పుడు ఆ విగ్రహం నుదుటిలో గంధము లేదా పసుపు కుంకుమ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ దానికి అట్రాక్టివ్ అవుతుంది, నెగిటివ్ ఫలాలు ఇస్తాయి. మళ్ళీ దాని నుంచి ఎప్పుడు కూడా ఇంట్లో అన్ని విగ్రహాలు ఎక్కడ ఉన్న అంటే పూజకి ఉపయోగించేవి మాత్రమే ఆ విగ్రహాల్లో ఖచ్చితంగా గంధము కంపల్సరీ ఉండాలి. దయచేసి అలా ఫాలో చేసుకోండి. తర్వాత పూజ గదిలో అగరబత్తులు వెలిగించడానికి స్టాండ్స్ ఉన్నాయి, పెట్టుకున్నారు, అవన్నీ మంచిదే. చాలా మంది ఇప్పుడు కూడా గ్లాస్లో బీమ్ పోసి అవి పెడుతున్నారు. దయచేసి అవి పెట్టకూడదు. ఏ ఇంట్లో అయితే గ్లాస్లో బీమ్ పోసి అవి పెడుతుంటారో అది అశుభ పూజ, అశుభ శకునం. దాన్ని శ్మశానంలో చేస్తారు, పిండ ప్రదానాలు చేసే జాగలో ఆ పని చేసేది. అందుకే ఇసుకలో పెట్టడం మంచిది, లేదో పేడలో పెట్టడం మంచిది. అవన్నీ దొరకకపోతే ఒక కుండలో అయినా మట్టిలో పోసి అలా పెట్టండి. లేదు ఒక అరటి పండుగ అయినా కూర్చోండి, తప్పలేదు, వేస్ట్ అయినా పర్లేదు పండు. కానీ బియ్యాన్ని పోసి అందులో మీరు అగరబత్తులు వెలిగించింది అయితే అది అశుభ సూచన. అంటే దాని అర్థం త్వరలోనే మనకి ఇంట్లో ఏదైనా చెడు జరుగుతుంది, దాన్ని మనమే కోరుకున్నట్టు. దయచేసి ఇవన్నీ కొంచెం మార్చండి. మరి ఎప్పుడు కూడా దేవుడి గది ఎంత పరిశుభ్రంగా ఉందో, ఎంత డస్ట్ క్లీన్గా ఉంటుందో మీరు అంత డెవలప్మెంట్ అవుతారు. ఇల్లంతా క్లీన్గా పెట్టుకొని దేవుళ్ళ దగ్గర ఎండిపోయిన పూలు, డస్ట్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, మీ ఆయన ₹1,00,00,000 సంపాదించినా మీరు ఫ్లైట్ టికెట్లకి అప్పులు చేసుకొని, క్రెడిట్ కార్డు అప్పులు అయిపోయి, పక్కింట్లో వాళ్ళు ఎదురింట్లో అందరి దగ్గర అప్పులు చేసుకొని మీ జీవితంలో ఎప్పటికీ మీరు అభివృద్ధి చెందరు. ఎందుకంటే ఎక్కడ క్లీన్ అనేది ఉంటుందో అక్కడ లక్ష్మి ఆకర్షిస్తుంది. ఎక్కడ డస్ట్ అనేది ఉంటుందో నాకు ఎలాగ పూజలు జరుగుతాయని జ్యేష్ఠ జవి అక్కడ కూర్చుంటుంది, మీ జీవితం ఊరంతా తిరగాల్సి ఉండేదే. ఈరోజు శబ్దం, శ్రావ్యం, మంగళ వాద్యాల్లో విశేషమైన వాద్యం సన్నాయి మేళం. ఏ పూజలకైనా భగవంతుడికి సన్నాయి మేళం ఉంది అంటే అది మంగళవాద్యం అని. ఆ మంగళవాద్యం లేదు అనుకోండి, దాని అర్థం ఏమంటారంటే అధిక యాత్ర, దక్షిణ భాగపు యాత్ర అంటారు దాన్ని. సన్నాయి మేళం ఉంది అంటే అది శుభకార్యం, మంగళకార్యం మన సనాతన హిందూ సంప్రదాయాల్లో. అందించి దయచేసి ఏ శుభకార్యం, మంగళకార్యం జరిగినా అక్కడ సన్నాయి మేళం కంపల్సరీ ఉండాలి. సన్నాయి మేళం మన ఇంట్లో ఎంత అదృష్టాన్ని ఎటువంటి సమయంలో పర్టికులర్ ఉండాలి అంటే శిశు జన్మించిన సమయంలో సన్నాయి మేళం మోగాలి. అది శుభం, జీవితంలో మీకు శుభము, వాళ్ళకి శుభం. ఆ మేళం మోగినప్పుడు ఆ శబ్దలహరియలు ఆ పిల్లలకి వెళ్తాయి కదా, బ్రెయిన్లో ఏమైనా సమస్యలు ఉంటే వెళ్ళిపోయి ఆ బ్రెయిన్ కూడా యాక్టివ్ అయిపోతుంది. చిన్న వయసులోనే మాటలు రాకుండా లేదా తెలివితేటలు తగ్గిపోయింటాయి కదా, సన్నాయి మేళం వింటేనే ఆ శిశువు పుట్టినప్పుడు వాళ్ళకి బ్రెయిన్ చక్కగా యాక్టివ్ అవుతుంది, చెవులు చక్కగా పనిచేస్తాయంట. అందుకోసమైనా మోగాలి అనేది ఒక విజ్ఞానం, కానీ మన సంప్రదాయం అలా చేసింది. తర్వాత వెంట్రుకలు తీసి చెవు పొగలు పెట్టినప్పుడు కూడా ఉండాలి, తదుపరి నామకరణ సమయంలో కూడా ఉండాలి, అక్షరభ్యాసానికి ఉండాలి, అన్నప్రాశనానికి ఉండాలి, తర్వాత ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు సన్నాయి మేళం ఉండాలి, మళ్ళీ వివాహంలో కూడా సన్నాయి మేళం
మేళం ఉండాలి. జీవితంలో ఏ వ్రత కర్మం ఏది జరిగినా ఇవన్నీ కూడా సన్నాయి మేళం అతి ప్రధానమైనది. దయచేసి అటువంటికి సహకరించండి, ప్రోత్సహించండి. కానీ ఈ కాలంలో ఏదో వచ్చేసి అన్నిటికీ కూడా డ్రమ్స్ అని చెప్పి పెట్టేసి ఈ ఒక్క మంగళవాద్యాలను దూరం చేసుకోవడం వల్ల దయచేసి మన సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నాము. మన సంప్రదాయంలో ఉన్న అద్భుతమైన మంగళవాద్యాలని మనం వింటూ ఉంటే అది ఆరోగ్యానికి మంచిది, మరియు మీ జీవితం శుభం వైపు ప్రయాణం చేస్తుంది. రేపు బుధవారం విశేషమైన రోజు. రేపు ఉదయం లోపు దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు వేర్లు ఉంటాయి, సన్నగా వేర్లు వచ్చింటాయి. ఆ వేర్లు తీసుకువచ్చి దాన్ని మన దీపం వెలిగించే ఒత్తుల్లోకి వేసి 2 ఒత్తులు చేసి విష్ణుదేవుడి ముందు వెలిగించండి. లేదో మహావిష్ణువు మనం ఇంట్లో లేదు అంటే పరమేశ్వరుడి ముందైనా సరే దేవుడి గదిలో 2 మట్టి ప్రమిదల్లో మర్రి వేర్లని తెచ్చి వాటిని పత్తిలో కలిపి దీపాలు వెలిగించాలి. నెయ్యి పోసి దీపాలు వెలిగించాలి. అలా వెలిగించి ఎర్ర పుష్పాలతో కులదేవతని లేదు అంటే ఇక ఇష్టదేవతని పూజించవచ్చు, లేదా గణపతి ముందైనా వెలిగించవచ్చు. రేపు ఉదయం బుధవారం కాబట్టి మీరు ఆ ఒక్క వేరులతో పత్తితో కలిపి నెయ్యి దీపాలు వెలిగించి గణపతి ముందు పెట్టి గణపతికి ఎర్రచందనం రాసి గణపతిని భక్తి శ్రద్ధతో పూజించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మంగళ కార్యాలు జరుగుతాయి, మరియు ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. చేసే బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది. అద్భుతమైన పూజా విధానం. రేపు ఉదయం దీన్ని ఆచరించండి. ఈరోజు సాయంత్రం లోపు ఎక్కడైనా దొరికితే మర్రి చెట్లు ఉంటాయి ఊళ్ళో, దాంట్లో కాస్త ఆ చిన్న చిన్న వేర్లు లెక్క లభిస్తాయి, లేదా దాని కాండమైనా లభిస్తుంది. కాస్త తీసుకొచ్చి పత్తిలో కలిపి వెలిగించండి చాలు. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. మీరు చూస్తున్నారు వట్టివేర్ల చూర్ణం. ఈ వట్టివేర్ల చూర్ణాన్ని మనం ప్రతిరోజు నీళ్ళల్లో కలుపుకొని తాగడం వల్ల శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. దీన్ని ఉదయాన్నే తాగాలి. చాలామంది వట్టి వేర్లని తీసి దాన్ని కాటన్ బట్టలో మూటలాగా కట్టి నీళ్ళల్లో నానబెట్టేస్తారు. తర్వాత ఆ నీళ్ళని ఉదయము మధ్యాహ్నం సాయంత్రం సేవిస్తూ ఉంటే శరీరంలో వేడి అనేది తగ్గుతుంది, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాదు. మళ్ళీ ఈ శరీరం వేడి అయ్యి ఎవరికైనా ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటే ఆ ఎయిర్ ఫాల్ ఆగిపోతుంది. ఇది నా స్వంత అనుభవంతో చెప్తున్నాను. మరి వట్టి వేర్ల స్లిప్పర్స్ కూడా లభిస్తాయి, మనం నడవడానికి వాటిని ఉపయోగిస్తారు. వట్టి వేర్లని ఒల్లుజ్జుకోవడానికి పూర్వంలో ఉపయోగించేవారు. చర్మ వ్యాధులు రావు, మరియు చాలా కాంతియుతంగా చర్మం ఉండేదంట. అంత గొప్ప ఆయుర్వేదము ఇది. ఇది ఆయుర్వేదంలో ఔషధ గుణాలు ఎలాగో అలాగే కాస్మెటిక్స్ ఏదైతే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఈ వట్టివేర్లకు సంబంధించిన పదార్థాలను ఉపయోగిస్తున్నారు. దాని నుంచి ఈ వట్టివేర్ల చూర్ణం పొద్దున్నే పరగడపులో 1 టీ స్పూన్ నీళ్ళల్లో కలిపి సేవిస్తూ ఉంటే ఆహారం తిని తర్వాత కొందరు కడుపులో మంట అవుతూ ఉంటుంది, కొందరికి గాస్ట్రైటిస్ వల్ల కడుపులో మంట అవుతూ ఉంటుంది, స్టమక్ అల్సర్స్ ఉంటాయి కదా, అవన్నీ తగ్గిస్తాయి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, మరియు కిడ్నీను శుద్ధి చేస్తుంది. ఇది అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది. పర్టిక్యులర్ ఈ కాలంలో ఉద్యోగం చేసే మహిళలు దయచేసి ఉదయం లేవగానే నీరు సేవిస్తారు కదా, దాంట్లో 1 టీ స్పూన్ కలుపుకొని తాగడం వల్ల మీరు ఆ రోజంతా యాక్టివ్గా ఉంటారు, మరియు ఆరోగ్యం బాగుంటుంది, ఎయిర్ ఫాల్ తగ్గుతుంది, ఒత్తిడి నుంచి కాస్త ముక్తి చెందుతారు. చాలా మంచిది, ఆరోగ్యానికి ఉపయోగించండి. ఈరోజు మంగళవారం, పైగా మహానక్షత్రం కదా, హనుమంతుని దర్శనం చేసుకుందాం. మంగళవారం కాబట్టి మనకి మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే శని నుంచి కూడా ముక్తి లభిస్తుంది, మనము ప్రశాంతంగా ఉంటాము, తెలివితేటలు పెరుగుతాయి, శక్తివంతులు అవుతాం, కాన్ఫిడెన్స్ వస్తుంది. అది హనుమంతుని నుంచి అనుగ్రహం మనకి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామి చాలా గొప్ప ఆంజనేయ స్వామిలు ఉంటాయి. అదే నార్త్ సైడ్ వెళ్తే మనము ఆంజనేయ స్వామి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి. కానీ మన దక్షిణ భారతంలో మాత్రం అత్యధికమైన పెద్ద పెద్ద హనుమంతుల్ని మనం చూడొచ్చు. కొన్ని చోట్లయితే 9 అడుగులు, 10 అడుగులు, 21 అడుగు అని చెప్పి ఏకశిలతో చేసిన గొప్ప గొప్ప ఆంజనేయ స్వాములు మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఆంజనేయ స్వామిలో ఒక సిద్ధి ఉంది. అతను అనుకుంటే సూక్ష్మ హను ఇంతేంత అయిపోతాడు, తనకు అనుకుంటే బృహతాకారము అవుతాడు. అటువంటి సిద్ధి వాళ్ళలో ఉంటుంది. అందుకే వాళ్ళకి ఎంత పెద్ద విగ్రహం ఉన్నా హనుమంతుడికి అంత సంతోషం అంట. అదే విధానంగా మనం కూడా సంతోషంగా ఈరోజు ఈ దివ్యమైన క్షేత్రాన్ని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందుదాం. ఈరోజు దివ్యమైన వాస్తు. చాలామంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు, ఏ డైరెక్షన్స్ అయినా సరే. మనము ఎంత దూరం వెళ్ళినా మన కాళ్ళల్లో చెప్పులు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. మంచి అలవాటే, ఎందుకంటే భూమిలోకి ఉన్న కాస్త ఎనర్జీస్ బాడీకి వెళ్ళకుండా, బాడీలో ఉన్న ఎనర్జీ భూమిలోకి వెళ్ళకుండా అది కాపాడుతూ ఉంటుంది. చాలా మంచిది, చెప్పులు వేసుకొని నడవచ్చు ఇంటి బయట అంతా. కానీ ప్రపంచమంతా తిరిగొచ్చి మీరు ఏం చేస్తారంటే ఇంటి వాకిల్లో చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తారు. ఇది ఉంది కదా, ఇదే చాలా పెద్ద ఒక పరిణామాలు చూపిస్తాయి మన పైన. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు పెద్దోళ్ళే అవుతూ ఉంటారంటే వాళ్ళ డిసిప్లిన్స్, ఎథిక్స్ కొన్ని ఉంటాయి. చెప్పులను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, దానికి ఒక ర్యాక్ ఉంటుంది, అది కంటికి కనబడకుండా లోపల పెట్టేసి ఉంటారు. వెళ్ళేక ముందు అవి తీసి బయట పెడతారు, దాన్ని వేసుకొని వెళ్తూ ఉంటారు. అలా ఏ ఇంటి ముందు సర్వదా ఇంటి బయట చెప్పులు కనబడుతూ ఉంటాయో ప్రపంచంలో వాళ్ళు ఎప్పటికీ
ధనికలు అవ్వలేరంట. చెప్పులు మరుగ్గానే ఉండాలి, ఎప్పుడు కావాలన్నా అప్పుడు అవసరం వచ్చినప్పుడు దాన్ని వేసుకొని వెళ్ళాలి. ఒకటి. రెండోది, చాలామంది సింహద్వారానికి లెఫ్టో రైటో ర్యాకో కబోర్డ్లో చేసి దాంట్లో పెట్టేస్తున్నారు, ఇంటి బయట పెట్టాలని. ఓకే, మంచిదే. అయినంత వరకు ఈ ఒక సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారం నుంచి 2 అడుగులో 4 అడుగులో దూరం పెట్టండి. ఒక ఇల్లు అయితే చాలా బృహదాకారంగా కట్టారు, ఇంటి బయట చెప్పుల ర్యాక్, అటువైపు చూస్తే దేవుడి గది. ఏం చెప్పమంటారు వాళ్ళకి? అలాంటి పుణ్యకార్యాలు కూడా చాలామంది ఆచరిస్తూ ఉంటారు. దయచేసి అలాంటి ఉంటే ఇమ్మీడియట్ చేంజ్ చేసుకోండి. రెండోది, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక ర్యాక్ పెట్టేసి దాంట్లో చెప్పులు జోడించేయడం. అయ్యో, నార్త్ ఈస్ట్ కార్నర్లో దేవుడు ఉండాలి, లేదా ఖాళీగానే ఉండాలి, వెయిటే ఉండకూడదు అంటే అక్కడ మీరు పర్టికులర్గా ర్యాక్ అవి ఇవన్నీ పడుతూ ఉంటారు. దయచేసి ఇటువంటివి కొంచెం మార్చుకుంటే కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఇంటికి పెరుగుతూ ఉంటాయి. పొద్దున్నే లేసి కడప కడిగి చక్కగా అలంకరించి పూజిస్తారు మీరు. దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఆమడ దూరంలో చెప్పులు వదిలేస్తే నడుచుకొని మనం వెళ్తాం. మన ఇల్లు దేవాలయం కాదా? ఇంటిని దేవాలయంగా చూసేవాడే దేవాలయానికి వెళ్తే దేవుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఇంట్లోనే నువ్వు దేవాలయాన్ని చూడనప్పుడు నువ్వు ప్రపంచమంతా తిరిగితే నీకు దేవుడు ఎక్కడ దర్శనం అవుతాడు? ఆలోచించుకో. ఫస్ట్ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మరియు ఇటువంటి చర్యల నుంచి దూరంగా ఉండాలి, డిసిప్లిన్స్ ఉండాలి. చెప్పులు కంటికి కనబడకుండా దాచిపెట్టాలి. అంటే ఇంటి బయట ఎక్కడ వదులుతారో అక్కడ ఒక ప్లేస్మెంట్ చేసుకోండి. అది మెయిన్ డోర్కి కాస్త దూరంగా పెట్టండి. నార్త్ ఈస్ట్ కార్నర్కి, ఈస్ట్ నార్త్ కార్నర్కి, ఏ కార్నర్కి మీరు పెట్టకూడదు. వేరే జాగాలో ఏదైనా వ్యవస్థ చేసుకోండి. అది ఇంటికి వాస్తువుకి మంచిది, ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ధనికలు అవుతారు. ఈరోజు సాయంత్రం సప్తమి, చిన్నగా ఒక ఆవు పిడిక దాన్ని నిప్పు రాజేసుకోండి. లేదు అంటే కొబ్బరి చిప్పుల్లో నిప్పు రాజేసుకోండి, లేదా బొగ్గులు నిప్పు రాజేసుకొని అందులోకి కాస్త పచ్చకర్పూరము, సాంబ్రాణి, కాస్తైన ఇలాచి కలుపుకొని దాంతోపాటు లవంగాలు ఇవన్నీ కలిపి ఆ నిప్పు పైన వేసి ఆ పొగని ఇల్లంతా ఫస్ట్ చూపించండి. అదైన తర్వాత దాన్ని ఇంటి బయట పెట్టి ఎర్రటి నీళ్ళని తయారు చేసి ఇల్లంతా ప్రోక్షించండి. తర్వాత దాన్ని బయట పెట్టేసి 2 ఎర్రటి మట్టి ప్రమిదలు, చిన్నవి మట్టి ప్రమిదల్లో ఒక ఆకుపై పెట్టి విప్ప నూనె లేదా ఆవ నూనె, లేదు అంటే కొబ్బరి నూనె, వీటిలో 2 దీపాలు వెలిగించి వాటి ముందు కూర్చొని మీరు శ్రీ సూక్తం పారాయణం చేసిన, కనకదార స్తోత్రం పారాయణం చేసిన, పురుష సూక్తం పారాయణం చేసిన, ఏ శ్లోకాన్ని పారాయణం చేసినా యజ్ఞఫలం ప్రాప్తిస్తుంది. మరియు కనకదార స్తోత్రం చదువుకుంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆర్థికంగా అభివృద్ధి, మీరు చేసే వృత్తిలో అభివృద్ధి చెందుతారు.